హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హేమస్ ఫ్యాషన్ కిచెన్. ఈరోజు వీడియోలో ఏంటంటే న్యూ ఇయర్ వ్లాగ్ ఉండబోతుందన్నమాట. కేక్ చేసాము అండ్ బేబీకార్న్ కర్రీ కూడా చేశాను, అదంతా ఉంటుంది. మేము న్యూ ఇయర్కి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది వీడియోలో ఉంటుందన్నమాట. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ముగ్గు కూడా వేసాను, అది కూడా వీడియోలో ఉంటుంది. తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ముందుగా అయితే డ్రై ఫ్రూట్స్ మీకు ఏవి కావాలో అవి తీసి పెట్టుకోవాలి. తర్వాత హాఫ్ కప్ షుగర్ మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ టూటీ ఫ్రూటీ అన్నీ యాడ్ చేసుకొని దాంట్లోకి కొంచెం గోధుమ పిండి కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా గోధుమ పిండి ఎందుకు కలపాలంటే మనం కేక్లో యాడ్ చేసినప్పుడు అన్నీ వాటర్లోకి అంటే కిందికి వెళ్ళిపోతాయి అన్నమాట. అలా వెళ్ళకుండా ఉండడానికి ఇలా పిండి కలిపి పెట్టుకోవాలన్నమాట. తర్వాత కేక్ టిన్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పిండి వేసుకొని ఇలా చుట్టూతా డస్టింగ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే తీసుకోవాలి, సరిపోకపోతే మళ్ళీ వేసుకొని చేసుకోవచ్చు. సో ఇలా చేసుకొని పెట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకా కేక్ రెడీ చేసుకోవడానికి బ్యాటర్ రెడీ చేసుకోవాలన్నమాట. దాంట్లోకి హాఫ్ కప్ ఆయిల్ తీసుకోవాలి, ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలి, సన్ఫ్లవర్ ఆయిల్ అయినా పర్వాలేదు. తర్వాత పావు కప్పు పెరుగు వేసుకోవాలి. తర్వాత జల్లెల్లోకి 1 కప్పు గోధుమ పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకొని ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది, కలపడం చాలా ఈజీ అవుతుందన్నమాట. తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, పించ్ ఆఫ్ సాల్ట్ అన్నమాట. చూసారు కదా, ఏమైనా ఉండలు ఉన్నా కూడా ఇలా చేత్తో అనేసుకోవాలన్నమాట. తర్వాత 1/8 టీ స్పూన్ అంటే 3-4 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న షుగర్ ఉంది కదా, దాన్ని కూడా ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి హాఫ్ కప్ మిల్క్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట. ఒకేసారి కాకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వంటకాలు చేస్తున్నాను కాబట్టి కిచెన్ అంతా గందరగోళంగా ఉంది, ఇగ్నోర్ చేయండి. సో చూసారు కదా, ఇలా మంచిగా ఒకే డైరెక్షన్లో తిప్పుకోవాలి. అటు ఇటు ఇష్టం వచ్చినట్టు తిప్పితే కనుక ఎయిర్ బబుల్స్ అన్నీ పోయి కేక్ ఫ్లఫీగా రాదన్నమాట. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి వేసేసుకొని మిల్క్ కూడా అన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కేక్ టిన్లోకి దీన్ని వేసేసుకోవాలి. చూసారు కదా ఎంత ఈజీగా కేక్ బ్యాటర్ రెడీ అయిపోయిందో. దీన్ని ఇప్పుడు కేక్ టిన్లోకి వేసుకుని కుక్ చేసేసుకుంటే మనకి కేక్ రెడీ అయిపోతుంది అన్నమాట. గోధుమ పిండితో చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్దీ కూడా. షుగర్ బదులు బెల్లం పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు అవసరమైతే కావాలనుకుంటే. సో ఇప్పుడు వేడి చేసుకున్న కుక్కర్లోకి దీన్ని పెట్టేసుకోవాలన్నమాట. బ్యాటర్ అంతా వేసిన తర్వాత ఇలా ట్యాప్ చేసుకుంటే మనకి అన్ని వైపులా స్ప్రెడ్ అయిపోతుంది అండ్ లోపల ఏమైనా హోల్స్ లాగా రాకుండా ఎయిర్ బబుల్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో చూసారు కదా, వేడి చేసుకున్న కుక్కర్లో ఒక స్టాండ్ కానీ ఏదైనా పెట్టుకొని దీన్ని పెట్టేసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్లో 30 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను టైమర్ సెట్ చేసుకుంటున్నాను. 30 మినిట్స్ కాబట్టి 30 మినిట్స్కు సెట్ చేసేసుకుంటున్నాను అన్నమాట. లో ఫ్లేమ్లో కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేశాను. సో నేను పైన టూటీ ఫ్రూటీ వేయడం మర్చిపోయాను, కొంచెం బాగా కనిపిస్తుంది కదా కేక్, అందుకని మళ్ళీ తీసి వేస్తున్నాను అన్నమాట. సో దీన్ని 30 మినిట్స్ పాటు ఇలా కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. 30 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకొని చూసి ఆఫ్ చేసుకోవాలి. నాకైతే కాన్ఫిడెంట్ ఉంది, అందుకనే ముందుగానే ఆఫ్ చేసేసాను. ఇలా స్పూన్తో కానీ దేంతో అయినా, టూత్పిక్తో కానీ దేంతో అయినా చెక్ చేసుకొని చూడాలి. ఏమీ అతుక్కోకపోతే స్పూన్కి మంచిగా కుక్ అయినట్టే అన్నమాట. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి.
ఒకవేళ స్పూన్కి ఏమైనా అతుక్కుంటే ఇంకో 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా మంచిగా ఒక క్లాత్ కప్పేసుకొని పెట్టుకోవాలి, లేకపోతే డ్రై అయిపోతుంది. మంచిగా చల్లారిన తర్వాత ఇలా సైడ్లకి కొంచెం ఇలా అనేసుకొని తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, చాలా ఈజీగా వచ్చేసింది, చాలా బాగా వచ్చింది కేక్. సో నైట్ 12కి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అన్నమాట. పిల్లలతో కట్ చేపించేసాము. విప్పింగ్ క్రీమ్ పెట్టి చేస్తే అంత అన్హెల్దీ అని మళ్ళీ మేము ఎక్కువగా ఇష్టపడం కూడా, అందుకని ఇలా ప్లమ్ కేక్ చేశాను. వాళ్ళకి ఎంతో హ్యాపీగా అనిపించింది. ఇంకా నేను కేక్ చేస్తున్నప్పటి నుంచి ఎప్పుడు 12 అయిద్దా అని వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. మా చిన్నోడైతే 12 ఎప్పుడు అయింది అని అడుగుతూనే ఉన్నాడు. సో నైట్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ముగ్గు వేసామన్నమాట. ముందే కడిగి పెట్టేసుకున్నాను. 12 అయిపోగానే ఇంకా ముగ్గు వేస్తున్నాను. మార్నింగ్ లేచిన తర్వాత అందరూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా, సో అందుకని రాత్రే వేస్తే బెటర్ అని రాత్రి వేసేసాను అన్నమాట. లోపల పికాక్ వచ్చి బయటకు అన్ని ఫ్లవర్స్ వస్తాయి. ముగ్గు చాలా బాగా వచ్చింది. వీడియో మొత్తం చూసేయండి. ఇంకా सुमनस वंदित सुंदरी माधवी चंद्र सहोदरी हेममये मुनिगण वंदित मोक्ष प्रदायिनी मंजुल भाषिणी वेदनुते पंकजवासिनी देवसुपूजित सद्गुणवर्षिणी शान्तियुते जय जय हे मधुसूदन कामिनी आदिलक्ष्मी सदा पालय माम्। ऐकलिकल्मष नाशरि कामिनी वैदिकरूपिणी वेदमये क्षीरसमुद्भव मङ्गलरूपिणी मन्त्रनिवासिनी मन्त्रनुते मङ्गलदायिनी अम्बुजवासिनी देवगणाश्रित पादयुते जय जय हे मधुसूदन कामिनी धान्यलक्ष्मी सदा पालय माम्। जय वरवर्षिणी वैष्णवी भार्गवी मन्त्रस्वरूपिणी मन्त्रमये सुरगणपूजित शीघ्रफलप्रद ज्ञानविकासिनी शास्त्रनुते भवभयहारिणी पापविमोचनी साधुजनाश्रित पादयुते जय जय हे मधुसूदन कामिनी धैर्यलक्ष्मी सदा पालय माम्। जय जय दुर्गति नाशनि कामिनी सर्वफलप्रद शास्त्रमये रथगजतुरगपदाति समावृत परिजनमण्डित लोकनुते हरिहर ब्रह्म सुपूजित सेवित तापनिवारण पादयुते। జనవరి 1 రోజు అన్నమాట ఇది. పొద్దున్నే మా ఆయనకు ఆఫీస్ ఉంది, సో పొద్దున్నే ఏదో ఒకటి చేసి ఇచ్చేసాను. ఈవినింగ్కి కర్రీ బేబీకార్న్ మసాలా కర్రీ అండ్ పూరీలు చేస్తున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా, బేబీకార్న్ని ఇలా క్రాస్గా కట్ చేసుకుంటున్నాను. రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు, క్రాస్గా కట్ చేసుకుంటే కొంచెం అందంగా కనిపిస్తుందని ఇలా కట్ చేస్తున్నాను అన్నమాట నేను.
సో తర్వాత దాంట్లోకి గ్రేవీ కోసం 3 టమాటాలు తీసుకున్నాను. మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక 10 మినిట్స్ నానబెట్టిన జీడిపప్పును కూడా కొంచెం తీసుకొని వేసుకుంటున్నాను. వీటిని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. తర్వాత బేబీ కార్న్ని ఉడికించుకోవాలన్నమాట. 5 to 7 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 7 మినిట్స్ లో మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మంచిగా సరిపోతుంది కుకింగ్ అనేది. తర్వాత మళ్ళీ కర్రీతో పాటు కుక్ చేసుకుంటాం కదా. సో తర్వాత దీన్ని ఇలా తీసి పెట్టుకోవాలి, పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లోకి కొంచెం ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని తర్వాత దాంట్లోకి గరం మసాలా అంటే షాజీరా, దాల్చిన చెక్క అండ్ లవంగాలు తీసుకోవాలి. తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్ 2 మీడియం సైజువి తీసుకోవాలి. ఇలా ఆనియన్ ఎక్కువగా తీసుకుంటే గ్రేవీ కొంచెం ఎక్కువగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. ఈ ఆనియన్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. బ్రౌన్ కలర్ వస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత దీంట్లోకి 2 పచ్చిమిర్చి చీలికలు అండ్ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. తర్వాత ముందుగా చేసుకున్న గ్రేవీని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలాలి. ఈ టమాటో గ్రేవీ మొత్తం మంచిగా కుక్ అవ్వాలన్నమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది మంచిగా కుక్ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట కర్రీది. తర్వాత ముందుగా ఉడికించుకున్న బేబీ కార్న్ని ఇందులోకి వేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. తగినంత ఉప్పు కూడా వేసుకొని మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్లో 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. బేబీ కార్న్ మంచిగా కుక్ అవుతే కర్రీ రెడీ అయిపోయినట్టే అన్నమాట. మరీ ఎక్కువ మెత్తగా అవ్వదు, కొంచెం గట్టిగానే ఉంటుంది స్పూన్తో గుచ్చినప్పుడు. కానీ నేను చెప్పిన టైమింగ్స్ ఫాలో అవుతే ముందు 7 మినిట్స్ కుక్ చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు 10 మినిట్స్ కుక్ చేసుకుంటే మంచిగా కుక్ అయిపోతుంది. తర్వాత ఫైనల్లీ గరం మసాలా అండ్ కొత్తిమీర తరుగు యాడ్ చేసేసుకుంటే మనకి బేబీ కార్న్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా వచ్చింది, అందరూ ఇష్టంగా తింటారు. సో తర్వాత పూరీ చేసేసుకున్నాం అన్నమాట. పూరీ అందరికీ తెలిసిందే కాబట్టి ప్రాసెస్ ఏం చూపించాను. తర్వాత ఇంకా డిన్నర్ చేసేసాము. దీంతో న్యూ ఇయర్ వ్లాగ్ అయిపోయిందనమాట. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నా ఛానల్లో ఎన్నో రకాల వీడియోస్ ఉన్నాయి, ఒకసారి తప్పకుండా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్స్ చెక్ చేయండి. సో ఏవైనా ర్యాండమ్గా చూసి మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.